మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్ షోలో నిర్వహించారు. దేశం బాగుండాలంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ఉండాలని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేస్తే దేశాన్ని దోచుకుంటారని పేర్కొన్నారు. కేసీఆర్ మాట నమ్మి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మీ ఓటు బురదలో పడినట్లేనని, కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్లేనని వాళ్లు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తారని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలో ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని తెలిపారు. తీసుకొచ్చలేము, రోడ్లో తీసుకొచ్చలేము, డెవలప్మెంట్ తీసుకొచ్చే ప్రసక్తి లేదు. ఒకనాడు కేసీఆర్ నమ్ముకుంటే నట్టేట ముచ్చిండు, నాలుగు ఎట్లా ఇబ్బంది పెట్టిన మీరు కళ్ళాలు చూసి. ఇవాళ వాళ్ళది ఇక్కడ లేదు, నా అక్కడ కూడా లేదు. కాబట్టి ఇవాళ కారు గుర్తుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఆయన భాషలో ఆయన మాటలు చెప్పాలంటే బురద గుంటలో వేసినట్టే. కాబట్టి ఆయన ఓటేసే ప్రసక్తి లేదు. ఇక రెండవ పార్టీ ఉన్నది, అది కాంగ్రెస్ పార్టీ. మొన్ననే వేసినాం. ఆయన మాయ మాటలు విని 2500 రూపాయలు మహిళలకు నెలలో ఇస్తారట, రేషన్ కార్డు వద్దరట, డబ్బులు పెట్టుకుని ఇస్తారట, పిల్లలకు నౌకర్లు వస్తాయట, రైతులు రుణమాఫీ చేస్తారట. ఇవాళ ఆటో నడిపే వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తారట. ఇన్ని రకాల హామీలు ఇచ్చిండు. నేను అడుగుతున్నామా, ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప నేను చెప్పిన దాంట్లో ఎవరైనా ఇచ్చిందా? ఇవ్వకపోగా ఏమంటుంది తెలుసా, జీతాలు ఇవ్వడానికే పైసలు లేవంట, బిల్లులు పే చేస్తలేరు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ముసుగుల పండుగ ముందుకుంది, మా ప్రజలకు అనేక రకాల అబద్ధాలు చెప్పి నువ్వు ఓట్లేసుకొని గద్దెనెక్కినావు బాబు. కేసీఆర్ ఎట్లయితే మాటలు చెప్పి కాలం గడిపిండో, ఆయన కాలగర్భం గడిపిండో, నీవు కూడా చెప్పిన మాటలు అమలు చేయకపోతే నీ గతి కూడా గంతే కాబోతుంది. అది మర్చిపోకు. కానీ నరేంద్ర మోడీ గారిని మీరు ఆశీర్వదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.